ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా భీంపాలు పంచాయతీలోని షెడ్యూల్ ఏరియాలోని నందికోట రెవెన్యూ గ్రామంలో నేరేడు వలస గ్రామం సుమారుగా 30 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నారు. వారికి సంబంధించిన 160 ఎకరాల భూమిని కందిమళ్ల సత్యనారాయణ, సెనాఫ్ కందిమళ్ల భరత్ చౌదరి అనే కమ్మ కులానికి చెందిన కులస్తులు తప్పుడు రికార్డుల ద్వారా షెడ్యూల్ ఏరియాలోని భూముల్లో గజపతి నగరంలోని రిజిస్టర్ చేయించుకున్నారు. 15 సంవత్సరాలు లీజుకు అని చెప్పి అమ్మకమైనటువంటి గిరిజనులతోటి వేలుముద్రలు వేయించుకొని దౌర్జన్యంగా ఆక్రమించుకున్న సంఘటనపై ఐటీడీఎస్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు వెళ్లి గిరిజనులను విచారించి ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ కి మరియు ఆ పై అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. షెడ్యూల్ ఏరియాలో గిరిజనేతరులు భూములు ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయో అనే విషయంపై ఐటీడీఎస్ స్వచ్ఛంద సంస్థ ఆ స్థానంలో ఆశ్రయించి తెలిపారు. 15 సంవత్సరాల్లోగా చదును చేసి అప్పచెప్తామని చెప్పి కందిమళ్ల సత్యనారాయణ అనేటువంటి ఒక గిరిజనేతరుడు ఈ ప్రాంతానికి ఒక 18 సంవత్సరాల క్రితం వచ్చి వీళ్ళందరితో ఏలుముద్రలు వేయించుకొని ఈ భూములన్నీ మీరు నాకు అమ్మేశారు కాబట్టి మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, తక్షణమే ఈ భూములు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని వీళ్ళని బెదిరిస్తున్నాడని తెలిసి అసలు విషయం ఏంటో తెలుసుకుందామని ఇక్కడికి వస్తే అదంతా పూర్తిగా వాస్తవమని మా దృష్టికి వచ్చింది. ఈ కందిమళ్ల సత్యనారాయణ అనేటువంటి ఎవరైతే కమ్మ కులానికి చెందినటువంటి గిరిజనేతరుడు ఉన్నాడో అతను కొంతమంది గిరిజనేతరుల మధ్యవర్తులను పెట్టుకొని వీళ్లతో సంతకాలను కాకుండా కనీసం ఏలుముద్ర కూడా వేయటం చేతగానటువంటి ఈ గిరిజన కుటుంబాలతో ఏలుముద్రలు వేయించుకొని ఆ భూములన్నీ మీరు నాకు అమ్మేశారని చెప్పేసి దౌర్జన్యంగా వీళ్ళని ఇక్కడి నుంచి ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అనంతగిరి మండలం పరిధిలో ఉన్నటువంటి ప్రతి పంచాయతీ ప్రతి గ్రామం కూడాను షెడ్యూల్డ్ గ్రామం అని చెప్పేసి రికార్డులు చెప్తుంటే ఈ గవర్నమెంట్ అధికారులు అసలు ఈ గిరిజనేతలకు ఎలాగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనేది పెద్ద హాస్యాస్పదంగా తయారైనటువంటి సమస్య. ఇక్కడ ఉన్నటువంటి అనంతగిరి మండలంలో ఉన్న భూములకి ఎక్కడో ఉన్న గజపతి నగరం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో దొంగ రిజిస్ట్రేషన్లు చేసి ఈ విధంగా మా గిరిజనుల్ని మోసం చేస్తున్నందున వీళ్ళ మీద తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తీసుకునే విధంగా సంబంధిత గవర్నమెంట్ అధికారులకి మరియు కలెక్టర్ గారికి ఈ యొక్క నేరేడు వలస గ్రామంలో ఉన్నటువంటి గిరిజనుల తరపున మా యొక్క ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ సొసైటీ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా రేపు ఒక కంప్లైంట్ని నమోదు చేయించి వీళ్ళ భూములు ఏవైతే అక్రమ విధానంలో గిరిజనేతరులు ఆక్రమించున్నారో వాళ్ళని ఖాళీ చేయించి మళ్ళీ ఈ భూముల్ని అదే గిరిజనులకి చెందే విధంగా చేసేందుకు మా ప్రయత్నం మేము చేస్తున్నామని చెప్పేసి ఈ యొక్క వీడియో ద్వారా మన గిరిజన జాతికి తెలియజేస్తున్నాము. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. అనంతగిరి మండలం భీంపోలు పంచాయతీ నందకోట రెవెన్యూ విలేజ్ నేరేడు వలస గ్రామంలో ఈరోజు మనం ఉన్నాము. ఇక్కడ మేము ఎందుకు వచ్చామంటే వీళ్ళందరూ కూడాను చదువు లేనటువంటి నిరక్షరాస్యులు, ఒక 20 నుంచి 25 కుటుంబాల గిరిజనులు కొండదొర కులస్తులు ఇక్కడ గత 70 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను 15 సంవత్సరాల్లోగా చదును చేసి అప్పచెప్తామని చెప్పి కందిమళ్ల సత్యనారాయణ అనేటువంటి ఒక గిరిజనేతరుడు ఈ ప్రాంతానికి ఒక 18 సంవత్సరాల క్రితం వచ్చి వీళ్ళందరితో ఏలుముద్రలు వేయించుకొని ఈ భూములన్నీ మీరు నాకు అమ్మేశారు కాబట్టి మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, తక్షణమే ఈ భూములు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని వీళ్ళని బెదిరిస్తున్నాడని తెలిసి అసలు విషయం ఏంటో తెలుసుకుందామని ఇక్కడికి వస్తే అదంతా పూర్తిగా వాస్తవమని మా దృష్టికి వచ్చింది. ఈ కందిమళ్ల సత్యనారాయణ అనేటువంటి ఎవరైతే కమ్మ కులానికి చెందినటువంటి గిరిజనేతరుడు ఉన్నాడో అతను కొంతమంది గిరిజనేతరుల మధ్యవర్తులను పెట్టుకొని వీళ్లతో సంతకాలను కాకుండా కనీసం ఏలుముద్ర కూడా వేయటం చేతగానటువంటి ఈ గిరిజన కుటుంబాలతో ఏలుముద్రలు వేయించుకొని ఆ భూములన్నీ మీరు నాకు అమ్మేశారని చెప్పేసి దౌర్జన్యంగా వీళ్ళని ఇక్కడి నుంచి ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అనంతగిరి మండలం పరిధిలో ఉన్నటువంటి ప్రతి పంచాయతీ ప్రతి గ్రామం కూడాను
షెడ్యూల్డ్ గ్రామం అని చెప్పేసి రికార్డులు చెప్తుంటే ఈ గవర్నమెంట్ అధికారులు అసలు ఈ గిరిజనేతలకు ఎలాగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనేది పెద్ద హాస్యాస్పదంగా తయారైనటువంటి సమస్య. ఇక్కడ ఉన్నటువంటి అనంతగిరి మండలంలో ఉన్న భూములకి ఎక్కడో ఉన్న గజపతి నగరం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో దొంగ రిజిస్ట్రేషన్లు చేసి ఈ విధంగా మా గిరిజనుల్ని మోసం చేస్తున్నందున వీళ్ళ మీద తక్షణమే SC ST అట్రాసిటీ కేసు